నమస్కారం నా ఊరు నా వార్తకు స్వాగతం. తాడేపల్లిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభించారు నారా బ్రాహ్మణి. బసవతారకు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వైద్యుల పర్యవేక్షణలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన మామోగ్రామ్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే సదుపాయాలను నారా బ్రాహ్మణి, నందమూరి వసుంధరాదేవి పరిశీలించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా అందిస్తున్నారు. బ్రెస్ట్, సర్వైకల్, లంగ్, పెద్ద పేగు తదితర క్యాన్సర్లన్నిటికీ ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విలువైన క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా అందించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ అన్ని మండలాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని నారా బ్రాహ్మణి తెలిపారు. ప్రజలందరూ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. One way thank you so much for all your services. Very, very nice. I think this is a great example for us to take and provide screening services. So, hospital వెళ్ళొచ్చు. Screening is the most advanced 3D కదా 3D very advanced photographer. So it costs us 2.5 crores for the establishment this particular facility. Right at their doorstep we are doing really people don't get it. Expenses so plus access ఉండదు ఇక్కడ పడితే only big hospital services. ప్రజలే దేవుళ్ళని మన నందమూరి తారక రామారావు గారు మనందరినీ ఇన్స్పైర్ చేశారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్ గా నడుపుతున్నారో వాళ్ళ మొబైల్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈరోజు మన మంగళగిరిలో జరుగుతుంది. ఈరోజు 9వ తారీఖే కాకుండా రేపు 10వ తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది. క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ని తెలియకుండానే పీడిస్తుంది. అందుకే దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి, ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి, ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి. ఇంతకుముందు జరిగిన క్యాంప్స్లో తెలియకుండా చాలా మందికి క్యాన్సర్ వ్యాధి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి వీటన్నిటిని డిటెక్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, వచ్చి ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే 40 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండే వాళ్ళు ఉన్నారో వారు వచ్చి ఇక్కడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అండ్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా మా డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే రాత్రింపగలు కృషి చేసి ఈ మొబైల్ హెల్త్ క్యాంప్స్ ఏదైతే చేస్తున్నారో లక్షలాది మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు పర్సనల్గా మానిటర్ చేయడానికి మా CEO గారు కృష్ణయ్య గారు కూడా రావడం జరిగింది మన మంగళగిరికి. వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మంగళగిరి ప్రజలందరికీ పిలుపునిస్తూ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని నేను సెలవు తీసుకుంటాను. నెల్లూరు జిల్లాలో భానుడి భగభగలు జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మార్చి మొదటి వారంలోనే సూర్యుడు సెగలకెక్కుతున్నాడు. ప్రతిరోజు పగటిపూట ఉష్ణోగ్రతలు పట్టణ ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగా నమోదవుతుండగా మెట్ట ప్రాంతాల్లో 39 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని పలు పట్టణాలు ఉదయం 11 గంటల నుంచే నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. మే నెలలో భానుడి తాపం మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు. భానుడి ప్రతాపానికి ప్రజలంతా అత్యధిక శాతం ఇళ్లకే పరిమితం అవుతుండటంతో పలువురు రోడ్డు మార్జిన్పై చిరు వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నామని వాపోతున్నారు. తప్పనిసరి బయటకు వచ్చేవారు ఎక్కువ శాతం శీతల పానీయాలు సేవిస్తూ సేద తీరుతున్నారు. మరో 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఎండలకు బయటకు తిరిగేవారంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నా పేరు నాగరాజు. 4 సంవత్సరాల నుంచి అంగడి పెట్టి ఉన్నా. మామూలు లేవటు సంవత్సరం ఎండలు పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇబ్బందిగానే ఉంది. ఏమవుతే మరి ఎండలు ఇంకా పెరుగుతాయి, అదే భయంగా ఉంది. వయసు అయిపోయిన తర్వాత పరిస్థితి అర్థం కావట్లేదు. కస్టమర్లు తగ్గారు, ఎండకి పెద్దగా తిరగటం లేదు.
ఉదయం 11 నుంచి రాత్రి 11 దాకా పెడతాం. ఇక పెడుతున్నాం. సాయంత్రం 8 పైన జనాలు వస్తారు. ఇప్పుడు ఏదో కొంచెం అంట వ్యాపారం. ప్రస్తుతానికి పర్వాలేదు, ఇంకా స్టార్ట్ కాలేదు. ఏం లేదు, బాగానే ఉంది ప్రస్తుతానికి. ఈ పండగ సీజను అట్లా వస్తున్నాయి కాబట్టి పెళ్లి సీజను వస్తున్నారు. పెళ్లి సీజన్ అయిపోతే ఇంక పెద్దగా రాదు తిరగరు జనాలు. ఇప్పుడే మే నెల చూసినట్టుంది, ఎండలు పెరిగిపోయినాయి బాగా, ఇంకా పెరుగుతాయి అంటున్నారు. అదే భయంగా ఉంది. నా పేరు ముస్తాక్ అహ్మద్ అండి. నేను రోడ్డు సైడు చిరు వ్యాపారస్తుని. ఈ ఎండ తీవ్రత వల్ల పోయిన సంవత్సరానికి ఇవాళ సంవత్సరానికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎండకి జనాలు బయట రాలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంతకుముందు వ్యాపారం పోయిన సంవత్సరం వ్యాపారం కంటే ఈ సంవత్సరం వ్యాపారం చాలా తక్కువ అయిపోయింది. దానివల్ల కారణం ఏంటంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల దీనివల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. చిరు వ్యాపారం అందరం సఫర్ అవుతా ఉన్నాం. దీన్ని బట్టి ఏంటంటే ఈ ఎండ వల్ల చాలామంది జాగ్రత్తలు చూసుకోవాలని, ఈ ఎండ తీవ్రత ఎక్కువ తిరగకూడదని సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎండ తీవ్రత? ఈ గవర్నమెంట్ కూడా ఒకసారి అందరికీ ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల చెప్పడం కానీ, వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం కానీ, పెద్దలు ఇటువంటివి ఎక్కడైనా చలివేంద్రాలు కానీ లేదంటే ఏమైనా పాదతీరులకి మజ్జిగ కానీ ఇలాంటివి ఏమైనా పెడితే బాగుంటుందని మా ఐడియా. రోడ్డు పక్కన చిరు వ్యాపారాలకు మీరు ఎలా సూచనలు ఇవ్వబోతున్నారు? రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులు కూడా వాళ్ళ సహాయం వంతున వాటర్ క్యాన్లో నీళ్లు కానీ వచ్చిన వాళ్ళకి అందుబాటు చేయాలని కూడా కోరుకుంటున్నాను నేను. మనం సంపాదించిన దాంట్లో ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళకి చల్లగా తాగే మంచినీళ్ళు. అల్లూరి సీతారాం జిల్లా అరకు లోయ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుమ్మగుడ్రి, గంజాయిగూడ గ్రామాల మధ్యలో 3 ద్విచక్ర వాహనాలు ఢీకోవడంతో అక్కడికక్కడే 3 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. మహాశివరాత్రి సందర్భంగా గంజాయిగూడ జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విశాఖలో ఘరానా మోసం బయటపడింది. పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ ఎస్ఐ హనుమంతు రమేష్, అతడి ప్రియురాలు యువకులకు ఆశ చూపించారు. వారి మాటలు నమ్మి కొందరు నిరుద్యోగులు మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఇచ్చారు. ఈ కిలాడి జంట ఎస్ఐ గెటప్లో హల్చల్ చేయడంతో వారంతా ఈ కపుల్ నిజమైన పోలీసులను నమ్మేశారు. ఆ తర్వాత వారి అసలు రంగు బయటపడడంతో బాధితులు పోలీసులు కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆధారాలు సేకరించగా నిందితులు హైదరాబాద్లో ఉన్నట్లు తెలియదు. పోలీస్ కమిషనర్ సూచనలతో టాస్క్ ఫోర్స్ బృందాలు హైదరాబాద్ వెళ్లి హనుమంతు రమేష్, అతడి ప్రియురాల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో రమేష్ కేవలం ఉద్యోగాల పేరుతో మోసాలే కాకుండా బొమ్మ తుపాకీ పెట్టుకుని పలువురిని బెదిరించి వసూళ్లకు కూడా పాల్పడినట్లు విచారణలో తేలింది. హనుమంతు రమేష్కి ఇప్పటికే పెళ్లి, 2 భార్యలుండగా ఇప్పుడు మరో ప్రియురాలతో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరిని పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఉంచి నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి మన పెందుర్తి పులగనపాలెం దుర్గానాలకు చెందినటువంటి బొంపల కృష్ణారావు అనే అతను వచ్చేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఆ దుర్గానగర్ ఏరియాలోనే హనుమంత రమేష్ అనే వ్యక్తి 2022లో ఒక ఇల్లు కొనుక్కొని అక్కడికి చేరినట్లు అతను పోలీస్ యూనిఫామ్లో నుంచి తిరుగుతుండడంతో అతను ఎస్ఐ గారు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను అతను నమ్మడం కూడా జరిగింది. అతను కూడాను నేను వైజాగ్ సిటీలోనే 2 టౌన్లోనే ఎస్ఐగా పనిచేస్తున్నానని చెప్పి కూడా చెప్పేవాడు. సో వాళ్ళు కూడా అందరూ కూడా అతను ఎస్ఐగానే నమ్మడము గౌరవించడానికి కూడా జరిగింది. ఇతను 2022 దసరాకు వచ్చేటప్పటికల్లానేమో అక్కడ దుర్గాదేవి విగ్రహాన్ని కూడా అక్కడ ఉన్న కాలనీ వాసులకి దసరాకి ఇవ్వడంతో అంతా కూడా ఆ విధంగా కాలనీ వాసులకి అందరూ కూడా దగ్గర అయ్యాడు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అన్నయ్య, తమ్ముడు, బావ ఇట్లా వరుస పిల్లలతో అందరినీ కూడా వాళ్ళందరూ కూడా ఆకర్షించుకొని ఇటీవల ఏం చేశాడంటే వాళ్ళ యొక్క
భార్య యొక్క తండ్రి రైల్వేలో డిఆర్ఎఫ్గా పనిచేస్తున్నాడని, తను రిటైర్ అయిపోతున్నాడని, అతను కొన్ని పోస్టులు ఇప్పిస్తాడని, ఎవరైనా కావాలనుకుంటే ఇప్పిస్తుండడంతో ఈ కృష్ణారావు వాళ్ళ అబ్బాయి కోసం అని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళ యొక్క చుట్టాల బంధువులు అందరూ కలిసి ఒక 12 మంది కలిసి ఉద్యోగాలు కావాలంటే వీళ్ళందరి దగ్గర కూడా ఒక్కొక్క రేట్ చొప్పున అందరూ కలిపి ఒక 85 లక్షల రూపాయలని వీళ్ళు తీసుకున్నాడు అనమాట. తీసుకుని వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి నమ్మించిన తర్వాత వీళ్ళకి విజయవాడ తీసుకునే విధంగా, విజయవాడ ఒక టెస్ట్ జరుగుతున్నట్టు ఒక ప్రైవేట్ లాడ్జ్లో పెట్టేసి ఒక టెస్ట్ కండక్ట్ చేయడము, అతను తోడుగా లోపల సాయి ప్రవీణ్ అని చెప్పేసి ఒక అమ్మాయిని పరిచయం చేసి, ఆ అమ్మాయి ఏమో డిఆర్ఎం గారి పిఏ అని పరిచయం చేసేసి ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేయడం, అదేవిధంగా సికింద్రాబాద్ తీసుకుని వెళ్ళి జాయిన్ చేస్తానన్నాము. తర్వాత అక్కడ ట్రైనింగ్ సెంటర్ ఖాళీ లేదని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడికి వైజాగ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ గట్టిగా నిలదీస్తే మళ్ళీ తిరిగి వాళ్ళు చంపుతాను, కొడతాను, మీరు నన్ను ఏం చేసుకుంటారు, నేను ఎస్ఐని, నేను కేసులు కడతానని చెప్పి వీళ్ళందరూ కూడా బెదిరించడంతో వీళ్ళన్నారు కూడా ఎస్ఐ గారు అని చెప్పి మళ్ళీ మా వాళ్ళతో పోలీసులతో పెట్టుకుంటే మన కేసులు అవుతాయని చెప్పి అందరూ కూడా భయపడి ఊరుకున్నారు. నిన్న అంతా కూడా తెలుసుకుని వాడు పోలీసు కూడా కాదని చెప్పి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత, వాడు పోలీసు కూడా కాదని తెలుసుకున్న తర్వాత నేను రాక మన పోలీస్ స్టేషన్కి రావడము, ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం బాధ్యతలు దగ్గర నుంచి కూడా మన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఎవరు ఎంత లాస్ అయిపోయారు ఏంటనే విషయాన్ని కూడా మనం అసెప్టెన్స్ చేస్తున్నాం. ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. శివరాత్రి పర్వదినం రోజున మహానందీశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర స్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలు చేశారు భక్తులు. జాగారంలో భాగంగా ఏర్పాటు చేసిన లింగోద్భవ పూజలు, మహారుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవారి కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపించారు. ఇక ఉత్సవమూర్తులకు పుష్ప పల్లకి సేవ నిర్వహించనున్నారు. ఎంతో మహద్భాగ్యం మనకి అమ్మవారికి జరిగేటువంటి సుముహూర్తం చూసాం. మాంగళ్య ధారణ కూడా చూస్తున్నాము. ఓం మాంగళ్యం कलामृताय विद्महे यथाहमस्याप्रिये कुमार यथास्ते विश्वविभुंसप्रिये क्रिया एवं भगवत्सिर्वते यज्ञस्य काम्यः प्रियः तथाये यज्ञवते हरेवायुराहते శ్రీ సత్యసాయి జిల్లాలో ఈజిప్ట్, యూరోప్ దేశాల శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంలో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రొల్లమండలో రత్నగిరి గ్రామ పరిసరాల్లో మహిళా రైతులతో పలు విషయాల గురించి ముచ్చటించారు. విత్తన శుద్ధి, గుళికల తయారీ ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. నీరు అతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంచి ఫలితాలు సాధించే టెక్నాలజీపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నేలలోనైనా పంటలు పండిస్తున్న విధానాలను పరిశీలించి వాటిని గురించి పరిశోధనలు జరిపేందుకు గాను 2 దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు వచ్చారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు షాకు గుర్చేసి తీసుకునే నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని తేల్చెప్పారు.
గత 4 ఎన్నికల్లో వరుసగా నాని గుడివాడ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. గుడివాడను తన అడ్డాగా నిరూపించుకున్నారు. అయితే ఈసారి అంత ఈజీగా గెలిచే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ముందు ఈ తరహా ప్రకటన చేయడం ప్రజల్లో సెంటిమెంట్ కోసమేనన్న టాక్ కూడా నడుస్తోంది. 2004లో మొదటిసారి కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నందమూరి హరికృష్ణ సిఫారసుతో అప్పట్లో టికెట్ దక్కించుకున్నారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి మేరకు మరోసారి చంద్రబాబు టికెట్ కేటాయించారు. అయితే అనంతర కాలంలో టీడీపీ నాయకత్వాన్ని విభేదించి వైసీపీలో చేరారు. 2014-19 ఎన్నికల్లో వైసీపీ తరఫున గుడివాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన నానిని జగన్ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి నుంచి తొలగించారు. అయినా సరే జగన్ పట్ల వీర విధేయత ప్రదర్శిస్తూ వచ్చారు నాని. అయితే 2024 ఎన్నికలే తనకు చివరవని ప్రకటించి నాని సంచలనానికి తెరతీశారు. గుడివాడలో ఎలాగైనా పట్టు బిగించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. బలమైన నేతకున్న ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామును బరిలోకి దింపారు. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం. మరోవైపు కాపులు సైతం గణనీయంగా ఉన్నారు. అయితే కమ్మ సామాజిక వర్గం కొడాలి నానిపై ఆగ్రహంగా ఉంది. జగన్ ప్రాపకం కోసం చంద్రబాబు లోకేష్లపై నాని విరుచుపడుతుండని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈసారి నానికి వ్యతిరేకంగా మారుతున్నారు. అయితే తనకున్న మాస్ ఫాలోయింగ్తో ఎన్నికల్లో అధిగమించగలని నాని ధీమాతో ఉన్నారు. అయితే ఇంతవరకు వైసీపీ హైకమాండ్ టికెట్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అందుకే నాని ఈ తరహా ప్రకటన చేస్తున్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రెండు 2024 ఎన్నికల్లో కొడాలి నానికి గుడివాడ నుంచి గట్టి పోటీనే ఉంది. అసలు ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయన పోటీ చేస్తారో లేదు ఇప్పటివరకు క్లారిటీ కూడా లేదు. ఇటీవల సడన్గా నాని స్థానంలో మండల హనుమంతరావు పేరు వినిపించింది. అభివృద్ధి లేకపోవడంతో కొడాలి నానిపై గుడివాడలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అందుకే ఈసారి ఆయన్ను వైసీపీ హైకమాండ్ మార్చే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా సంకేతాలు రావడంతో కొడాలి నాని వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని పెద్దగా అభివృద్ధి చేయలేదని ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఈసారి కొత్త అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ సైతం కొత్త ఆలోచన చేస్తోంది. కొడాలి నానిని సైడ్ చేసే పనిలో పడినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే నాని సింపతి కోసం చేశారో వైసీపీ హైకమాండ్ను దారికి తెచ్చుకోవాలని భావించారో తెలియాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితోనే విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధి సాధ్యమని అంబేద్కర్ కోనసీమ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రకటించింది. విశ్వ బ్రాహ్మణులకు పలు పథకాలు ప్రకటించడంపై జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం, జిల్లా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వానికి విశ్వ బ్రాహ్మణుల సమస్యలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన కూటమి జైహో బీసీ డిక్లరేషన్లో విశ్వ బ్రాహ్మణ సంఘం, స్వర్ణకారుల సంఘాలకు పలు పథకాలు ప్రకటించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించి అమలు చేసిన తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నామని అన్నారు. మన అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత, సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జైహో బీసీ మీటింగ్ పెట్టి దానిలో బీసీ డిక్లరేషన్ అనేటువంటి కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మా విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేకమైనటువంటి రాయితీలను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏమి ఇచ్చినప్పుడు కూడా జనం నమ్ముతారు, దాన్ని నమ్మే స్థితిలో కూడా ఉంటారు. ఎందుకంటే ఆ వార హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చినప్పుడు కూడా చెట్టు కింద ఉండి పరిపాలన చేసినటువంటి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వాళ్ళ విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేకమైనటువంటి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
మరి అలాగే ఆదరణ పనిముట్లను ఏర్పాటు చేశారు. ఆ వాళ్ళ ఏమి లేనప్పుడు కూడా, నిధులు లేనప్పుడు కూడా, ఆంధ్రప్రదేశ్లో లేనప్పుడు కూడా ఇటువంటి నిధులు ఇచ్చి విశ్వబ్రాహ్మణులకి ప్రతి ఒక్కరికి కూడా అందేలాటువంటి ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. విశ్వబ్రాహ్మణులు ప్రత్యేకమైన ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తా ఉన్నారు. స్వర్ణకారులకి అవన్నీ కూడా డెవలప్మెంట్ తీసుకొచ్చి మేమందరం కూడా విశ్వబ్రాహ్మణులందరూ కూడా తెలుగుదేశానికి, జనసేనకి అండగా నిలిచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసే వరకు మేము కృషి చేస్తామని తెలియజేస్తాం. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో తెలంగాణలో మాకు విశ్వబ్రాహ్మణులకు అవకాశం కల్పించారు. మన స్పీకర్ కూడా అయ్యారు, అసెంబ్లీ స్పీకర్ కూడా అయ్యారు ఆయన. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కూడా అడుగుతున్నాం, మాకు ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. కారణం ఏంటంటే మాకు ఉన్నటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్లాలంటే మేము సరిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంచేత రాజకీయంగా మేము కూడా ఎదగాలి, ఒక ఎమ్మెల్యే సీటు కావాలని అడుగుతున్నాం. ఎమ్మెల్యే సీటు మాకు ఇచ్చినప్పుడు మా సబ్జెక్టు ఏమైతే మా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుందని మేము అనేక మార్లు అడగడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తా అన్నారు, కానీ ఇంతవరకు దాన్ని ప్రకటించలేదు. టైం అయిపోతుంది కానీ ఇంతవరకు ప్రకటించలేదు. మేము వారికి కూడా మనవి చేసుకుంటున్నాం, మాకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వమని చెప్పి మనవి చేసుకుంటూ ఉన్నాం. వచ్చేది ఎలక్షన్ ఉంది ఎదురా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు మాకు అమలు చేయాలనే ఆలోచనలో జైహో బీసీలో మాకు కొన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పి రానున్న ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతూ ఢిల్లీలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడి నుంచే 18 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలతో ఫోన్లో మాట్లాడారు. పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేన కేటాయించబోతున్న నియోజకవర్గాలని పార్టీ ఇన్ఛార్జీలు, టీడీపీ ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల అభ్యర్థులతోనూ అక్కడి ముఖ్య నాయకులతోనూ మాట్లాడారు. విస్తృత ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ నిర్ణయాల్ని నాయకులు అర్థం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. జనసేన క్యాడర్తో విస్తృత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ నాయకుల మధ్య చిన్న సమస్యలున్నా పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఆయా నియోజకవర్గాలు ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని సూచించారు. టికెట్ దక్కని నాయకులకు పార్టీ అండగా ఉంటుందని, భవిష్యత్తులో న్యాయం చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ అధినేతే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడంతో గెలుపు కోసం పనిచేస్తామని నాయకులంతా చెప్పినట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అభ్యర్థిగా ఎరిక్స్ బాబును టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. ఆయనతో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన మన్నే రవీంద్రతో మాట్లాడిన చంద్రబాబు ఇద్దరు కలిసి పనిచేయాలని సూచించారు. పార్వతీపురం అభ్యర్థి బోనెల విజయచంద్రతో పాటు మాజీ ఎమ్మెల్సీ జగదీష్తోనూ మాట్లాడారు. నంద్యాల అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్తో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జి భూమా బ్రహ్మానంద రెడ్డితో మాట్లాడారు. ఫరూక్కి సహకరించాలని కోరారు. కళ్యాణదుర్గంలో పార్టీ అభ్యర్థి సురేంద్రబాబుకు పూర్తి సహకారం అందించాలని ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి చంద్రబాబు చెప్పారు. కురుపాం నేత దత్తి లక్ష్మణరావుతో మాట్లాడిన చంద్రబాబు పార్టీ అభ్యర్థి తోయక జగదీశ్వర్ విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. లక్ష్మణరావును పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు సీకే బాబు, ఏఎస్ మనోహర్, ఉంగుటూరు, పిఠాపురం, పోలవరం ఇన్ఛార్జీలు గని వీరాంజనేయులు, వర్మ, వరగం శ్రీనివాస్తో పాటు నర్సాపురం, కాకినాడ గ్రామీణ, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు చెందిన పొత్తురి రామరాజు, పిల్లి సత్యనారాయణమూర్తి, వలవల బాబ్జీలతోనూ చంద్రబాబు మాట్లాడారు. గండి బాబ్జీ, రెడ్డి సుబ్రహ్మణ్యం, నిమ్మక జయకృష్ణ, ప్రభాకర్ చౌదరి, సుగుణమ్మ, పప్పల చలపతిరావు, ప్రగడ నాగేశ్వరరావులు కూడా పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడిన వారిలో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అన్నారు. ప్రతి వైసీపీ కార్యకర్త పార్టీ గెలుపుకై కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలోని మల్లేపల్లిలో టీడీపీ నుంచి వైసీపీలోకి చెందిన 21 కుటుంబాలకు గోవిందరెడ్డి కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు. జగన్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, మరోసారి గెలిపిస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందని మెట్టు గోవిందరెడ్డి అన్నారు. రెడ్డి నాయకత్వం
నాయకత్వంపై నమ్మకంతో మా పార్టీలో చేరడానికి వచ్చినట్టు పల్లిపల్లి గ్రామస్తులందుకు నాయకులుగా నమస్కారాలు. మేము ఒకటే చెప్పవలసింది ఏమంటే ఖచ్చితంగా మా పార్టీని నమ్మి వస్తాం కాబట్టి మా నాయకుడి నుంచి కానీ మా నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు ఎప్పుడు వెంట ఉండి ఇక అండదండగా ఉంటానని మీ నాయకుడితో కలిసి ప్రణించినందుకు మీ అందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు. నాకు ఒకటి పని చేసేవాళ్ళకి వాల్యూ ఉంటుంది, పని చేయకుండా ఇంత పని చేసేవాళ్ళకి గుర్తింపు ఉంటుంది. పని చేయకుండా రాజరికం పాతకాలం మా నాయన రాజు మా తాత రాజు అంటే నచ్చలేమే. ఇంత ఎవరైతే జనాలు ఉంటారో నాయకుడు ఎవరంటే జనాల్లో ఇంటికి వస్తే నాయకుడు కాదు, జనాల్లో కలిసిపోయే నాయకుడు. కాబట్టి జనాలు కూడా విషయాలు ఒకటి చెప్పేది ఒకటే, ఏ ఊర్లో నాయకులు వాళ్ళే రాజులు, వాళ్ళే ఎమ్మెల్యేలు అంట. మీ వాళ్ళని ఎవరు మెజార్టీ తెస్తారో. తిరుపతి, నెల్లూరు జిల్లాల పర్యటనకు వచ్చిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి పొత్తులంశం గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. తిరుపతిలోని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఇంటికి వచ్చి అక్కడ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నేరుగా విమానాశ్రయం చేరుకుని శివరాజ్ సింగ్ చౌహాన్కు స్వాగతం పలికి ఆయనతో కలిసి నెల్లూరు వెళ్లారు. తిరుపతిలో జరిగిన సమావేశంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పొత్తుల గురించి ప్రశ్నించగా మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వైభవంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. కర్వన్పేట్ చిన్న మార్కెట్ సైపులో ఉన్న మార్కండేయ స్వామి ఆలయంలో సోమవారికి విశిష్ట పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో ఎంతో నియమనిష్టలతో భక్తులు ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. భక్తవత్సలులైన పరమేశ్వరుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రత్యేక జల రుద్రాభిషేకాలతో స్వామివారికి పూజలు చేశారు. చరిత్ర కలిగిన దేవాలయం, ముఖ్యంగా ఈ ఆధునిలో నది సెంటర్లో నది బొడ్డున ఉన్నటువంటి పాత దేవాలయం ఇది. ఈ దేవాలయం పాత ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉందండి. కాకపోతే ఈ బుధాల లక్ష్మణ గారు వచ్చినప్పటి నుంచి గుడి చాలా విశాలంగా అవ్వడం జరిగింది. గర్భగుడి చుట్టూ 12 జ్యోతిర్లింగాలు నిర్మించి చాలా చక్కగా చేశారు. ఆయన సంకల్పంతో భక్తుల సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది. మార్కండేయ స్వామి దేవాలయానికి వచ్చి దర్శించుకొని 12 జ్యోతిర్లింగాలు చుట్టూ కూడా దర్శించుకుని పోతే 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసినటువంటి పుణ్యం వస్తుంది. ఇంకొకటి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 3:50 నుంచి సప్త నదుల నీళ్లు తెచ్చి అభిషేకము, అలాగే పంచామృత అభిషేకాలు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద గౌతమ్ బుద్ధ రోడ్డుపై టీడీపీ జనసేన నేతలు నిరసనకు దిగారు. సుమారు 13 కోట్ల రూపాయలతో నిర్మించిన గౌతమ్ బుద్ధ రోడ్డు నాణ్యతకు తిలోదకాలిస్తూ నాసిరకం రోడ్డును నిర్మించారని టీడీపీ జిల్లా కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. రోడ్డు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందన్నారు. మరో 2 నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని, గౌతమ్ బుద్ధ రోడ్డు నిర్మాణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి దర్యాప్తు చేపిస్తామని, అవినీతి చేసిన వారిని జైలుకు పంపిస్తామని పోతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆధ్వర్యంలో గౌతమ బుద్ధ రోడ్డుని మేమంతా కూడా పరిశీలించడం జరిగింది. నూతనంగా వేసినటువంటి ఈ రోడ్డు గౌతమ బుద్ధ రోడ్డు మొత్తం కూడా గుంతలమయం అయిపోయింది. ఇటువంటి నాణ్యత లేని రోడ్లు వేసి ప్రజల సొమ్ముని ఎంత వేస్ట్ చేశారంటే, రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు. నాణ్యత లేని రోడ్లు వేసి కాంట్రాక్టర్లని కోటీశ్వరులు చేయటమే తప్ప ఎటువంటి ప్రజలకు ఉపయోగం లేదు. ఇలాంటి గుంతలున్న రోడ్డుకి వాళ్ళంతా బిల్లులు పాస్ చేయించుకోవటం, ఎక్కడా కూడా అసలు నాణ్యత లేని రోడ్డు కనీసం నిన్న ప్రారంభించారు. అందుకనే మేము జనసేన టీడీపీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇకనైనా కమిషన్లు దండుకోవటం ఆపుకొని మీరు నాణ్యమైన రోడ్లు వేయాలని, ఈ రోడ్డును ముఖ్యంగా వెంటనే రిపేర్ చేయించాలని చెప్పి, అలా చేయించిన పక్షంలో ధర్నాలు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం మనం చూస్తున్నాం. మన వైకాపా నాయకుల ప్రత్యేకత నిన్న ఏదైతే గౌతమ్ బుద్ధ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన మన ఆర్కే గారు ఎమ్మెల్సీ గారు చేశారు. కానీ నాణ్యత లేని రోడ్డు వేయడం మనం గమనిస్తున్నాం. ఇప్పటివరకు ఇక్కడే చూపించాం మేము మీకు.
రోడ్లు ఎంత గుంతలు ఉన్నాయో నిన్న చేశారంటేనే ఇవాళకి ఎంత చక్కగా ఉండాలండి. కానీ అటువంటి విధానం లేకుండా కేవలం కమిషన్లకు ఆధారపడి వీళ్ళు గవర్నమెంట్ అని ప్రభుత్వ పాలన ఎలా ఉందో చూస్తున్నాం. వైకాపా నాయకులు అంటే ఓటక మాటలు అబద్ధం మాటలు చేస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. గుంతల రోడ్లతోనే ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవం చేసిన రోడ్డు ఎలా ఉండాలో కూడా తెలియలేని పరిస్థితుల్లో వైకాపా నాయకులు ఉన్నారంటే మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మనం చూసాము గత 4.5 సంవత్సరాల నుంచి మాట చెప్పడం మడం తిప్పడం తప్పితే వాళ్ళకి ఏమీ లేదు. కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారంటేనే మనం ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉన్నదో మనం ఆలోచించుకోవాలి. ఈ పరిస్థితిని మనం ఎండగట్టాలంటే కమిషనర్లకే వాళ్ళకి ప్రాముఖ్యత. కమిషన్ ఎక్కువ ఇస్తే అది కూడా వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సొంత బినామీ పేర్లతో పెట్టుకుని కేవలం ఆర్కే గారు ఈ చర్యకు పాల్పడ్డారనేది మేము నిరూపిస్తున్నాం. మీరు కూడా ఒక్కసారి మేము కమిషనర్ కాదు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. శ్వేతపత్రం మేము ఎందుకు విడుదల చేస్తామని ఎప్పుడు అంటూనే ఉంటారు. ఒక్కసారైనా శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయరు ప్రజలకు చెప్పాలి. టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ యువతలకు ప్రాధాన్యం ఇస్తూ కలలకు రెక్కలనే పథకాన్ని అమల్లోకి తెస్తామని అన్నారు నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పథకాన్ని పరిచయం చేయడం శుభ పరిణామని తెలిపారు. ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించిన యువతలకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఇందుకోసం తీసుకున్న రుణాలకు వడ్డీ సైతం ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు. కలలకు రెక్కలనే పథకం కింద మహిళా సాధికారత అనే ప్రోగ్రాంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఎవరైతే మహిళలు మరి ఆర్థిక పరంగా ఇబ్బందులతోటి చదువు మానేసి ఉన్నారో వారు ఆ విధంగా చదువు మానేయడానికి వీల్లేదు. ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు మరి జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వారికి ఆర్థికంగా సహాయం చేసి వారు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తామని చెప్పి వారు పథకం రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన మహిళలకి వృత్తి విద్యా కోర్సులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఉపాధి హామీ కోసం కూడా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మరి కళలకు రెక్కలనే పథకం కింద వారు హామీ ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే వృత్తి విద్యా కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటారో వారికి బ్యాంకు రుణాలకు హామీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ, జనసేన హామీ ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. ఇక కృష్ణా జిల్లా పెద్ద కళ్లేపల్లి గ్రామం శివనామ స్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద కళ్లేపల్లి భక్తులతో కిక్కిరిసింది. కృష్ణానది తీరంలో స్నానమాచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు సమర్పించడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. పిండ ప్రదానాలు సమర్పించిన అనంతరం గ్రామంలో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు దేవస్థానానికి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత మజ్జిగ, పులిహోర ప్రసాదం, అన్న సమారాధనలు ఏర్పాటు చేశారు. కదలీపురనివాసాయ కైలాసాగ్రనివాసినే పార్వతీ ప్రాణనాథాయ నాగేశ్వరాయ మంగళం. దక్షిణ కాశీ క్షేత్రము, మోబుదేవి మండలం, పెదకళ్ళేపల్లి గ్రామము, శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి యొక్క దేవస్థానము. ఇక్కడ స్వామివారు స్వయంగా ఉద్భవించినటువంటి ఈశ్వరుడు. స్వామివారి పేరు దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి. పుట్టని త్రవ్వుతూ ఉండగా పుట్టలో ఉండేటువంటి దేవతా సర్పానికి కలుదెబ్బ పారదెబ్బ తగిలి ఆ పుట్టని చీల్చుకుని భూమి నుండి పైకి నాగేశ్వర స్వామిగా స్వామివారు ఇక్కడ స్వయంగా ఉద్భవించారు. అన్ని చోట్ల కూడా స్వామి గుండ్రంగా ఉంటే ఇక్కడ మాత్రం స్వామి సర్పరూపాన్ని పోలి ఉంటారు. ఇక్కడ స్వామి సర్పరూపంగా ఉండటం విశేషము. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు ఉదయం పూట 2 గంటలకు స్వామికి సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు చలపల్లి రాజావారి కుటుంబ సభ్యుల చేత జగజ్యోతి మహోత్సవము. ఈ రోజు రాత్రి 2 గంటలకు
స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ దక్షిణ కాశీ అనే క్షేత్రం కూడా పిలుస్తారు. ఉత్తరవాహిని కృష్ణానది క్షేత్రంలో భక్తులందరూ కూడా స్నానం ఆచరించి స్వామి యొక్క దర్శనం చేసుకుని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నీలిమాని కండ్రికలోని చండీశ్రీ చక్రలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలోని నీలిమాని కండ్రికలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. 7 తరాలుగా శ్రీకాళహస్తీశ్వరుని అర్చించిన ప్రభాకర్ శాస్త్రి కుటుంబం వంశపారంపర్యంగా పూజించిన చండీదేవికి ఆలయం నిర్మించాలని సంకల్పించారు. ఈ ఆలయంలో చండికా పరమేశ్వరితో పాటు శ్రీచక్ర లింగేశ్వర స్వామిని కొలువు తీర్చారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులకు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ చేశారు. మరికొన్ని రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో టీడీపీ జనసేన కూటమి పొత్తుపై చర్చించేందుకు 2 పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాతో భేటీ కావాల్సి ఉండగా అది వాయిదా పడింది. దీంతో ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. మేము ఎన్నికలకు సిద్ధం, మీరు అమిత్ షా ఇంటి ముందు సిద్ధం అంటూ ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగార్జున సాగర్ జలాశయ మధ్యలో సింహపురి కొండపై వెలిసిన ఏలేశ్వర స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనుపు నుంచి ఏపీ టూరిజం ఆధ్వర్యంలోని ఏలేశ్వరం గట్టుకు ప్రత్యేక లాంచీ సర్వీసులు నడిపారు. ఈ లాంచీల ద్వారా పర్యాటక శాఖకు 2,70,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అరే బాబు చాలా ఉన్నారా నా పేరు చంద్రబాబు చిన్నరామస్వామి, దేవస్థాన ట్రస్ట్ వ్యవస్థాపకులుగా ఇక్కడ పనిచేస్తా ఉన్నాను. గత 25 సంవత్సరాల నుండి ఈ కొండ మరి 42 సంవత్సరాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేదు. తిరిగి మళ్ళా 25 సంవత్సరం జాతర మరి ఉత్సవాలు జరపడానికి అప్పట్లో 101 గుడి, 101 శిల, 1000 కవములు ఈ క్షేత్రంలో ఉండేవి. మరి పురాతనంగా మరి విరాజిల్లుతున్నటువంటి ఈ క్షేత్రము మరి దక్షిణ కాశీగా మరి ఇక్కడ ఆది మానవుడు కూడా బయలుపడినటువంటి ప్రదేశం. మరి ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే సంతానం లేని వారు మరి కృష్ణానదిలో స్నానం చేసి నువ్వులు నోటిలో పట్టుకొని బండపై ఎక్కినచ్చో, బండపై ఉమ్మినచ్చో, ఎన్ని నువ్వులు వస్తే అంతమంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి మహాసేన రాజేష్ వెనక్కి తగ్గడంతో పలువురు ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. పార్టీల అధిష్టానాలకు వారు వ్యక్తిగత బయోడేటా పంపుతున్నారు. ఇప్పుడు రెండు పార్టీలకు తోడు బీజేపీ కూడా కలవడంతో పోటీ ఎక్కువ ఉందని చెప్పవచ్చు. జనసేన ఇన్ఛార్జిగా ఉన్న గిడ్డి సత్యనారాయణ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో జనసేన పార్టీని బలోపేతం చేశారు. ఇక బీజేపీ అభ్యర్థిగా అయ్యాజీ వేమ పేరు కూడా నియోజకవర్గంలో గట్టిగానే వినపడుతోంది. గతంలో బీజేపీ నుంచి అయ్యాజీ వేమ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పలు ప్రభుత్వ భవనాలు రెంట్లో ఉండగా అయ్యాజీ వేమ ఎమ్మెల్యే గెలిచాక స్థలం సేకరించి వాటికి శాశ్వత భవనాలు కట్టించారు. అప్పటి నుంచి ఈయనకు ఓటు బ్యాంక్ పెరిగింది. అయితే టీడీపీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో జనసేన బీజేపీ నాయకుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీల నుంచి టికెట్ ఎవరికిచ్చినా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇద్దరు సీఐలు తనపై దాడి చేశారని చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఆరోపించారు. తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వరరెడ్డి, రేణుగుంట సీఐ మల్లికార్జునరెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం తుమ్మలగుంట మఠం భూముల దురాక్రమణ పేరు తొలగిస్తుంటే అడ్డుకోవడం జరిగిందన్నారు. ఆ సమయంలో ఇద్దరు సీఐలతో పాటు 40 మంది పోలీసులు తనపై దాడి చేశారన్నారు. ఇద్దరు సీఐలు మహిళని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించారన్నారు. ఈ ఘటనలో తన కాలుకు తీవ్ర గాయమైందని ఆమె తెలిపారు. ఈ యాంకల్ పార్ట్ ఆ తోపులాట ఆల్రెడీ బ్లడ్ క్లాట్స్ ఉంది, బట్ 5 days రెస్ట్. మళ్ళీ ఇలా బ్యాండేజ్తోనే తిరగాలి. నాకు ఆ పరిస్థితి నాకు అవసరమా? ఫోన్లు పెట్టుకుని వెళ్తా ఉన్నాను. ఆ మొత్తం బ్లాక్ చేశారు. డివైడర్ దాటుకొని అట్లీస్ట్ నాకు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అతను మూర్ఖత్వము పిచ్చి కాకపోతే వ్యవస్థ మారుతుందా? మనం పోతే వాళ్ళకేముంది అట్లా మళ్ళా సింపతికి ఓట్లకి అంటే అన్న ఓట్లకు కావాలంటే మీలాగా అప్పుడు చేశారే మీరు లాస్ట్ టైం ఇదే పసుపు కుంకుమ టైంలో కళ్ళు తిరిగి పడిపోయి నన్ను మోసుకెళ్ళి అలా నేను చేసేదాన్ని సెలైన్ పెట్టి పడిపోయినట్టు ఆ చీకట్లోనే పడిపోయేదాన్ని. ఎంత ఇష్యూ అవుతుంది అప్పుడు, ఎంత సింపతి వస్తుంది. చెయ్యము కూడా ఈ వాయిస్తోనే టు ద ఫేస్ ఉన్నట్టు మాట్లాడతాము, ఇట్టే పోరాడతాము. ఎస్పీ గారిని కలుస్తాం, వాళ్ళనైనా చేరుకోవాలని మనం ఆపుతాం. లేదు తర్వాత పిలిస్తే పలకాలి కదా. ఒక ప్రజాప్రతినిధిగా ఆపదని ఒక ఫోన్ చేస్తే మన బాధ్యత. 3 గంటల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తుంటే ఒక్కరు కూడా రాలేదండి. లాస్ట్లో మనకు 5 గంటల కాల్ వచ్చింది. సో పరిగెత్తాం. నేను చెప్తున్నా టచ్ చేయకండి. ఆ రోజు 4 అప్పుడు రూలింగ్ ఆర్టీ గన్మ్యాన్స్ ఉన్నారు, పర్సనల్ స్టాఫ్ ఈ రోజుకి కూడా ఉన్నారు. ఆ పిల్లలు వాళ్ళు నన్ను కవర్ చేయగలిగినారు. వాళ్ళని లాగారు, గీకారు, రక్కారు. అవన్నీ నాకు జరుగుండాల్సింది. తప్పించుకున్నా. నా మీద ఈగ వాలకుండా నన్ను కాపాడారు వాళ్ళు. లేదని నన్ను అట్లా తాకి ఉన్న అవమానంతో ఎప్పుడో చనిపోయేదాన్ని. మిమ్మల్ని వద్దన్నా దేవుడు కూడా క్షమించాడు. మిమ్మల్ని ఆడవాళ్ళ జోలికి రావద్దు. నీకు భార్య ఉన్నారు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, కుటుంబ సభ్యులు. అనంతపురంలో మొదటి రోడ్లు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వార్షిక శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరునికి నంది వాహన సేవ నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ భక్తుల శివనామస్మరణలు చేస్తుండగా సర్వాలంక భూషితులైన శ్రీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం నంది వాహనంపై కొలువుదీర్చి నగర వీధుల్లో ఊరేగించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగోద్భవమూర్తి అభిషేకం చేశారు. ఈ పూజలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, స్థానిక ఎమ్మెల్యే బి మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆలయ ఈవో నాగేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. సమస్త దుర్గక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు భయభ్రాంతులకు గురిచేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి కఠిన చర్యలు తీసుకుంటామని సూళ్లూరుపేట ఎస్ఐ రహీం రెడ్డి హెచ్చరించారు. త్వరలో జరిగిన సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా సూళ్లూరుపేట పట్టణంలో ఎస్ఐ రహీం రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర పోలీసు బలగాలు, సివిల్ పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి పౌరుడికి పోలీస్ శాఖ ఎల్లవేళలా రక్షణ కల్పిస్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు సూళ్లూరుపేటలో ఈ యొక్క ఓటర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది దాదాపు 60 మందితో ఈ యొక్క రూట్ మార్చ్ చేస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడైనా సరే ఓటర్ల ప్రలోభాలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి, దౌర్జన్యంగా రిగ్గింగ్ లాంటి పనికిమాల పనులు చేయనీయకుండా గట్టిగా బుద్ధి చెప్తారు అనేటువంటి యొక్క ఫలాన్ని ప్రజలకు ఇచ్చేదానికోసం, అలాగే వాళ్ళు మాకు మా వెనకాల చాలా ప్రొటెక్షన్ ఉంది, ఫోర్స్ ఉంది, మాకు చాలా సేఫ్గా మేము ఉంటాము అనేటువంటి ధైర్యాన్ని వాళ్ళ గుండెలో నింపే దానికోసం ఈ యొక్క రూట్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ఒక వెపన్తో ఈ యొక్క క్రిటికల్ సెంటర్స్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వీళ్ళ యొక్క విధులను మనం ఉపయోగించుకుంటాం. కాబట్టి సూళ్లూరుపేట ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క పోలీస్ దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.